బంగ్లాదేశ్కి సంబంధించిన విషయాలు. బంగ్లాదేశ్కి మనము పదే పదే చురకలు అంటిస్తూనే ఉన్నాము. పదే పదే వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. బికాజ్ వాళ్ళు అక్కడ చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు కాబట్టి. సో ఇప్పుడు కీ ట్రాన్సిట్ ఫెసిలిటీని భారతదేశము విత్డ్రా చేసుకుంది. అండ్ మన వైపు నుంచి ట్రాన్సిట్ ఉండే అవకాశం ఉండేది ఇంతకు ముందంతా కూడా. అలో చేసేవాళ్ళం బంగ్లాదేశ్ కార్గో వెళ్ళడానికి రావడానికి మన ట్రాన్సిట్ పాయింట్స్ ఉండేవి. దాన్ని మనం ఇప్పుడు రద్దు చేసాం. దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, దీని గురించిన ఒకసారి డెవలప్మెంట్స్ లో ఇప్పుడు యాక్చువల్లీ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకునే చైనాలో కూర్చొని నార్త్ ఈస్ట్ గురించి వాళ్ళు యూనిస్ మాట్లాడిన మాటలకు కౌంటర్ గానే ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? తప్పకుండా. మనకు యూనిస్ మోదీ గారు కలిసిన కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం మనం తీసుకున్నాం. అంటే మనకు అర్థమైంది, అక్కడ కూడా మనకు లెక్చర్లు ఇవ్వడం మొదలు పెట్టాడు యూనిస్. మా భారతదేశానికి తెలియదు, ఇక్కడ హిందువులు ఏమి సతాయించబడట్లేదు, బానే ఉన్నారు, మీరు షేక్ హసీనా మాకు అప్పచెప్పండి, ఇటువంటివి మనకు లెక్చర్లు ఇవ్వడం మనం చూసాము. మోదీ గారు అఫ్కోర్స్ చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నారు, చాలా కఠినంగా చెప్పాల్సింది చెప్పారు ఆయనకు. అయినా కానీ వాళ్ళ ధోరణి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఇదంతా కూడా చైనా ప్రేరేపితం, పాకిస్తాన్ ప్రేరేపితం స్పష్టంగా అర్థమైంది. అందుకని మొదటి దెబ్బ మనం కొట్టాము. ఇది చాలా పెద్ద సర్జికల్ స్ట్రైక్ మన మీద. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్ళు అక్కడి నుంచి సముద్రం అయితే ఉంది, వాళ్ళకి బే ఆఫ్ బెంగాల్ ఉంది, కానీ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి చట్టోగ్రామ్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ పెద్ద పెద్ద షిప్లను హ్యాండిల్ చేయలేదు. మేజర్ ట్రాన్సిట్ రూట్ లో లేదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కోల్కతాని చాలా డెవలప్ చేశారు అప్పుడు. కాబట్టి కోల్కతా పోర్ట్ అనేది చాలా పెద్ద పోర్టు. మొత్తం ప్రపంచవ్యాప్తమైనటువంటి వాణిజ్యం కోల్కతా ఆధారంగా చాలా అక్కడ మనం చేయొచ్చు. ట్రాన్సిట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. అంటే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు వస్తువులు తీసుకొచ్చి కోల్కతా పోర్ట్ లో వాళ్ళ షిప్లు ఎక్కించి వాళ్ళు అమ్ముకోవచ్చు. ఆ వెసులుబాటు మనకు కలిగించాం. ఎప్పుడు షేక్ హసీనా ఉన్నప్పుడు మైత్రి ఉండాలి కదా అని. అందుకనే మనకు యాక్చువల్గా బంగ్లాదేశ్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉందంటే కనుక అది టెక్స్టైల్ ఇండస్ట్రీ బంగ్లాదేశ్ లో పెరగడానికి కారణం భారతదేశం. మనం వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తున్నాం. పత్తి మన దగ్గర కొంటున్నారు, ఆ దేశంలో పత్తి పండదు. రెండు, రంగులు, దానికి కావాల్సిన కెమికల్స్, డైస్, ఇవన్నీ భారతదేశం నుంచే వెళ్తున్నాయి. మూడు, వాళ్ళ మెషినరీ ఏదైతే ఉందో దానికి సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ అవి మన వాళ్ళే వెళ్తున్నాయి. నాలుగు, చాలా కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ భారతీయులు పెట్టారు. మన భారతీయ టెక్స్టైల్ కంపెనీస్ అక్కడ చీప్ లేబర్ ఉంటుంది, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. ఇంత ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ రెండు కూడా ఆ ఇండస్ట్రీకి భారతదేశం నుంచే వాళ్ళకు ఉన్నాయి. అంత తయారు చేసినా అమ్మడానికి మళ్ళీ కోల్కతా పోర్ట్ వాడుకో. కాబట్టి ఈసారి మన భారత ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే ఈ యొక్క ట్రాన్సిట్ పర్మిషన్ మనం ఇవ్వము అని చెప్పారు. సరే, దానికి అఫీషియల్ గా చెప్పడం ఏంటంటే మా పోర్ట్స్ అన్ని చోక్ అయిపోతున్నాయి, మా సరుకులు రవాణా చేసుకోవడానికి మా దగ్గర సరిపోవట్లేదు, మీరు కూడా వస్తే మాకు చాలా ట్రాఫిక్ కంజెషన్ వస్తుంది, అందుకని మేము బ్యాన్ చేస్తున్నాం. ఇప్పుడు చట్టోగ్రామ్ నుంచి అతను పంపించలేడు. అలాగే మోంగ్లా పోర్ట్ అని కొత్తది డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోంగ్లా పోర్ట్ ని భారతదేశానికి ఇచ్చింది షేక్ హసీనా. మనది నుంచి తీసేసి చైనాకు హస్తగతం చేస్తున్నాడు మొహమ్మద్ యూనిస్. సో దానికి కూడా మనం మెసేజ్ పంపిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మోంగ్లా డ్యామ్ ఎప్పుడు తయారవ్వాలి, చట్టోగ్రామ్ కి కెపాసిటీ ఎప్పుడు పెంచుకోవాలి, ఇది సంవత్సరాలు పడుతుంది. ఇన్ని సంవత్సరాలలో మరి వాళ్ళకి ఎలా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు? వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం ఎంత కష్టం వాళ్ళకి. సముద్రం ఉంది కానీ వాళ్ళకి ల్యాండ్ లాక్. చైనాకు పంపించాలంటే భారత తుపాకి నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్తారు వాళ్ళు? కానీ దీనిలో ఒక చిన్న ఎస్కేప్ రూట్ ఉంది వాళ్ళకు. వాళ్ళు ఏం చెప్పారంటే నేపాల్, భూటాన్ ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ని మేము ఆపము అన్నారు. ఆ రెండు పర్మిట్ చేస్తాం అన్నారు. కాబట్టి ఒక ఆప్షన్ ఏంటంటే బంగ్లాదేశ్ నేపాల్కి ఎక్స్పోర్ట్ చేసి నేపాల్ నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ షిప్ లో వెళ్ళవలసినవన్నీ కూడాను కోల్కతా పోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏమవుతారో చూద్దాం. తర్వాత వాళ్ళ మినిస్టర్ ఏమంటున్నాడంటే మాకు టెంపరీగా ప్రాబ్లం ఉంటుంది, మేము దీని సమస్యను పరిష్కరించుకుంటాము, భారతదేశాన్ని మేము అడగము, రిక్వెస్ట్ చేయము దీన్ని చేస్తామని అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. సో ఇది ఫస్ట్ స్టెప్ ఏమో. తర్వాత ఏం చేయబోతున్నాం మనం చేస్తున్నాం. ఇంతలోపల ఏమైందంటే మేజర్ బ్రాండ్స్ అమెరికాలో ఉన్నటువంటి లీవాయ్ కావచ్చు, ఇటువంటివి ఏవైతే మేజర్ బ్రాండ్స్, ర్యాంగ్లర్, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే బంగ్లాదేశ్ నుంచి కొంటున్నాయో వాళ్ళందరూ కూడాను క్రమేమి భారతదేశానికి షిఫ్ట్ అవుతుంది. మన ఇండస్ట్రీ పెరుగుతాం. వాళ్ళకి రమారమి 10 నుంచి 12% వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింది బంగ్లాదేశ్ లో. సరిగ్గా అంతే శాతం మనకు తిరుపూరు, ఈరోడు, సేలం, కోయంబత్తూరు ఇక్కడ మనకు ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ 10 నుంచి 12% ఇక్కడ ఇంక్రీజ్ అయింది. మన ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ ఇంక్రీజ్ అయింది. స్టేబుల్ గా ఉంది మన దేశం. మన గ్యారంటీగా ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాము, అంతే కాస్ట్ తోటి మనం ప్రొడ్యూస్ చేయగలం. కాబట్టి అవన్నీ ఇది షిఫ్ట్ అవుతున్నాయి. అంటే భారతదేశ సపోర్ట్ లేకపోతే ఫార్వర్డ్
బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ రెండు భారతదేశం ఇస్తోంది కాబట్టి ఈ రోజు వాళ్ళ ఎకానమీ ఉన్నది. ఇవి కట్ చేయడం మొదలు పెట్టామంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎక్కడికి వెళ్తామని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ కోత అన్నది మొదలైంది భారతదేశం నుంచి, ఎందుకంటే వాళ్ళు వినే పరిస్థితులు లేరు కాబట్టి ఇంతవరకు మనం అపేక్షించాము. ఇప్పుడు కట్ చేయడం మొదలు పెడతాం. క్రమేపీ వాళ్ళని వాళ్ళ స్తోమత ఏంటో వాళ్ళు చూపించే ప్రయత్నం మనం మొదలు పెట్టాం. ఓకే, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవి కూడా భారతదేశాన్ని విస్మరిస్తే వాళ్లకు భవిష్యత్తు ఉండదు. కరెక్ట్. అమెరికా వాళ్ళు అప్పుడప్పుడు భారత వ్యతిరేకంగా వాళ్ళు ఏవో చేస్తుంటారు, కానీ మళ్ళీ గతి లేని పరిస్థితిలో భారతదేశానికి వచ్చి ఢిల్లీలో మోకరెళ్ళవలసిన పరిస్థితే. కరెక్ట్. ఈవెన్ కుమార దిశనాయక నక్సలేట్ యాంటీ భారతదేశం ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మోదీ గారిని పిలిచి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఇవ్వడం ఏంటి? సో వాళ్ళ ఉనికి కోసం భారతదేశాన్ని వాళ్ళు తో మైత్రి పెట్టుకోకపోతే వాళ్ళే నాశనం అవుతారు. బంగ్లాదేశ్ ఈ రోజు పరిస్థితి ఉంది, మనం వాళ్ళ స్థానం ఏంటో చూపించే ప్రయత్నం మనం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.